హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈ ఉగాది పండగకు భక్షాలను ఈజీగా చేసేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతారు. పప్పును నానబెట్టడం రుబ్బడంతో పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా పర్ఫెక్ట్ గా భక్షాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అరకప్పు శనగపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసి 2 times వాష్ చేసి 4 hours పాటు నానపెట్టుకోవాలి. త్వరగా చేసుకోవాలి, టైం లేదు అనుకునే వాళ్ళు హాట్ వాటర్ వేసుకొని 1 hour నానపెట్టుకోవచ్చు. నేనైతే హాట్ వాటర్ నే యూస్ చేశాను. 1 hour తర్వాత పప్పు అనేది బాగా మెత్తపడిపోయింది. వాటర్ నంతటిని వంపేసుకొని పప్పును మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుముని వేసుకొని 1/2 కప్పు వాటర్ ని వేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఇందులోనికి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. భక్షాలను ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా మైదానే యూజ్ చేస్తుంటారు. హెల్దీగా చేయడం కోసము నేను గోధుమ పిండినే వాడుతున్నాను. 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఫస్ట్ 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత ఎంత వాటర్ పడుతుందో పర్ఫెక్ట్ గా చెప్తాను. 1 కప్పు వాటర్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇంకా పర్ఫెక్ట్ గా బ్యాటర్ రాలేదు. మరొక 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను. మొత్తము 1.5 కప్పు వాటర్ అయితే పట్టింది. బ్యాటర్ కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 10 minutes పాటు రెస్ట్ నివ్వాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ ని పెట్టి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. కలుపుకున్న పిండిని 1 గరిటె వేసుకోవాలి. మీరు భక్షం సైజు పెద్దగా కావాలి అనుకుంటే 1.5 గరిటె వేసుకోండి. వేసిన తర్వాత గరిటెతో స్ప్రెడ్ చేయకూడదు, అలాగే వదిలేయాలి. అదే స్ప్రెడ్ అవుతుంది. షేప్ కూడా రౌండ్ గా వచ్చింది చూడండి. ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని పచ్చివే యూజ్ చేసాము కాబట్టి లో ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత టర్న్ చేసి రెండవ వైపు కూడా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కాల్చుకోవాలి. తిప్పుతూ 2 సైడ్లు ఎడ్జెస్ ని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చివరి వరకు ఈ వీడియో చూసిన తర్వాత నేను చేసిన ఈ భక్షాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. పండుగ పూట వాళ్ళు కూడా ఈజీగా భక్షాలని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ప్యాన్ పై వేసి భక్షాలను కాల్చుకోవాలి. భక్షాలు కాలడానికి కాస్త టైం అయితే పడుతుంది. ఓపికగా కాల్చుకోవాలి. త్వరగా అయిపోవాలని ఫ్లేమ్ ని పెంచి కాల్చారంటే పై లేయర్ కాలుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందని గుర్తుంచుకోండి. దగ్గరే ఉండి కాల్చుకోవాల్సిన పని లేదు. మీరు తిరుగుతూ వేరే పనులు చేసుకుంటూ కూడా కాల్చుకోవచ్చు. లేదా ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారంటే బ్యాటర్ ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఈ భక్షాలు మరుసటి రోజు వరకు కూడా స్మూత్ గా ఉంటాయి. భక్షాలలోనికి నెయ్యి వేడి పాలు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని వీడియోను ఒకసారి చూసి తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.